హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మరవకండి. సీత, నువ్వు చేసిన హెల్ప్కి చాలా సంతోషంగా ఉంది, చాలా అంటే చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మధు బాధపడుతుండగా, ఇక బాధపడకక్క, ఆషాఢం అయిపోయిన తర్వాత అందరం ఊరికి వస్తాం, కలుస్తామని చెప్పేసి ఈ విధంగా సీత అంటూ ఉంటుంది. బాయ్ అక్క అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, బాయ్ సీత అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. కదా, నీలాంటి కూతురు ఉండడం మా అదృష్టం సీత అని చెప్పేసి లలిత సీతను పొగుడుతూ ఉంటుంది. లేలాంటి కూతురుంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి శివకృష్ణ ఇక లలిత సీతకు ముద్దు పెడుతూ ఉంటారు. ఈలోపు సీతను రామ్ పడుకుంటారు కదా, సీత జ్ఞాపకాలతో రామ్ జ్ఞాపకాలతో సీత చాలా బాధపడుతూ ఉంటారు. సీతకు ఫోన్ చేస్తాను చెప్పేసి రామ్ సీతకు ఫోన్ చేస్తుండగా, సీత కూడా రామ్కు ఫోన్ చేస్తాను చెప్పేసి ఇద్దరు కలిసి ఒకరికొకరు ఫోన్ చేస్తుండగా ఎంగేజ్ వస్తూ ఉంటుంది. సీత ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఏంటని చెప్పేసి ఈ విధంగా రామ్ అనుకుంటూ ఉండగా, మామ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడని చెప్పేసి మళ్ళీ ఒకరికొకరు ఫోన్ చేసుకుంటూ ఉంటారు. సీత ఇంతసేపు ఎవరితో మాట్లాడుతుందని చెప్పేసి రామ్ అనుకుంటుండగా, మామ ఇంట్లో ఉన్నాడా ఆఫీస్లో ఉన్నాడా అని చెప్పేసి సీత ఆలోచిస్తూ ఉంటుంది. వీడియో కాల్ చేస్తాడు రామ్. ఏంటి ఇంతసేపు ఫోన్ ఎంగేజ్ వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి రామ్ సీతను అడుగుతుండగా, ఆ ప్రశ్న నాది, నువ్వు ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు మామ అని చెప్పేసి సీత అడుగుతుంది. నేను నా ముద్దుల పెళ్ళాని కోసం ఫోన్ ట్రై చేస్తున్నాను. అవునా, అయితే నేను నా ముద్దుల మొగుడి కోసం ఫోన్ ట్రై చేస్తున్నానులే అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుంది. నేను మొద్దునైతే బుద్ధిని అవతారంలో ఇక పెళ్ళాన్ని వదిలేసి ఇలా ఉంటారట, మరి అలా ఉండనా అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, అయ్యో వద్దు మామ, అలాంటి మాట మాట్లాడకు అని చెప్పేసి సీత అంటుంది. నువ్వు పదే పదే నాకు గుర్తుస్తున్నావు సీత, నాకు కూడా మామ. ఇంకా ఎన్ని రోజులు సీత, ఇంకొక వారంలో అయితే ఆషాఢం వెళ్ళిపోతుంది. ఏంటి వారమా? ఇక బెంగగా ఉంటే చెప్పు మామ, వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి సీత అంటుంది. ఏంటి సీత వచ్చేస్తావని చెప్పేసి రామ్ అడుగుతుండగా, రానా వచ్చేస్తానా? వద్దులే, వీలు చూసుకొని నేనే వస్తాను. ఎప్పుడు? అదే వీలు చూసుకొని నేనే త్వరగా నీ దగ్గరికి వచ్చేస్తాలే సీత అని చెప్పేసి వీడియో కాల్లో సీతతో మాట్లాడుతూ ఉంటాడు. నీ ధైర్యానికి నేను ముద్దిస్తున్నాను మామ అని చెప్పేసి సీత వీడియో కాల్లో రామ్కి ముద్దు పెడుతుండగా, నేను ఇచ్చింది మళ్ళీ ఉంచుకోను అని చెప్పేసి రామ్ కూడా సీతకు అలా వీడియో కాల్లో ముద్దు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు వస్తావో, నేను ఎన్ని రోజులు వెయిట్ చేయను, ఆలోపోయి ఆషాఢం వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి సీత అంటుండగా, అన్ని రోజులు వెయిట్ చేయకు, నేను ఆషాఢం లోపే వచ్చేస్తానని చెప్పేసి రామ్ ఫోన్లో అంటూ ఉంటాడు. నేను లేట్ చేయను, నువ్వు అడిగింది ఇచ్చేస్తానులే అని చెప్పేసి సీతకు ఈ విధంగా రామ్ చెప్తూ ఉంటాడు. ఇక ముచ్చట్లు మునిగిపోతారు. ఈలోపు తెల్లారిపోతుంది కదా, ప్రీతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి విక్కీ కనబడతాడు. హాయ్ ప్రీతి, హాయ్ విక్కీ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. నువ్వేంటిక్కడ అని చెప్పేసి ప్రీతి అడుగుతుండగా, నీ కోసం అని ఇంటికి వస్తున్నాను, లక్కీగా నువ్వే ఎదురుపడ్డావు అని చెప్పేసి విక్కీ అంటాడు. ఏంటి? ఏం లేదు, మనం చాలా రోజుల నుంచి కలవట్లేదు కదా, నీతోని స్పెండ్ చేయాలనిపించింది, రా బైక్ ఎక్కు అని చెప్పేసి విక్కీ అంటే, ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ప్రీతి అంటుండగా, నీ ఇష్టం, పార్క్, రెస్టారెంట్, 1 అవర్ కబుర్లు చెప్పుకొని మీ ఇంటికాడ డ్రాప్ చేస్తాను, ఓకే అని చెప్పేసి ప్రీతి విక్కీ బైక్ ఎక్కుతుంటుంది. శివకృష్ణ అటువైపుగా వెళ్తుండగా ప్రీతిని చూసి ఆగేస్తాడు. ఆగి కార్ దిగి ఇతనెవరు ప్రీతి అని చెప్పేసి అడుగుతుండగా, నీకెందుకు అని చెప్పేసి ఈ విధంగా ప్రీతి అంటుంది. పద వెళ్దాం చెప్పేసి విక్కీతో అంటుండగా, ఆగు ప్రీతి అని చెప్పేసి శివకృష్ణ అంట. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి శివకృష్ణ ప్రీతిని అడుగుతుండగా, అన్ని మీకు చెప్పాలా, ఇంటికైతే నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి శివకృష్ణ అంటాడు. అవసరం లేదు, నా బాయ్ ఫ్రెండ్ డ్రాప్ చేస్తాడు అని చెప్పేసి విధంగా అంటుండగా శివకృష్ణ షాక్ అయిపోతాడు. ఏంటి ప్రీతి, తను మీ అంకులా? ఇక అవసరం లేని చుట్టం అని చెప్పేసి ఈ విధంగా ప్రీతి అంటాడు. ఇప్పుడు ప్రీతి ఇలా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి తిరగడం చాలా తప్పు, నేను కార్లో డ్రాప్ చేస్తాను పద అని చెప్పేసి అంటుండగా, మీరెవరు చెప్పడానికి అని చెప్పేసి ప్రీతి అంటుండగా, ఈ కన్న తల్లి తోడబుట్టే అన్నయ్యనని చెప్పేసి ఈ విధంగా శివకృష్ణ అంటూ ఉంటాడు. మేనమామనతని చెప్పేసి అంటుండగా, అలాంటి బంధాలు ఇష్టం లేదని నీకు ముందే చెప్పాను కదా, కావాలని కల్పించుకోకు అని చెప్పేసి ఈ విధంగా ప్రీతి అంటుంది. నీకు చెప్పేది విని ప్రీతి, కారు ఎక్కువ, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా అని చెప్పేసి విక్కీ ఇక తన బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. శివకృష్ణ కోపంగా చూస్తూ ఉంటాడు. ఈలోపు సీత లలిత మాట్లాడుకుంటూ
చీరలు మడత పెడుతుండగా యాపిల్ తినడం ఇక అది ఒక అలవాటు అయిపోయింది. అయినా అమ్మ యాపిల్ తింటే చాలా హెల్త్కి మంచిది అని చెప్పేసి సీత అంటూ ఆషాఢం అయిపోతే నేను మా అత్తారింటికి వెళ్ళిపోతాను, మంచిది కదమ్మా. ఆషాఢం వెళ్ళిపోలోపు నువ్వు మహాలక్ష్మితో కోడలని అనిపించుకొని ఛాలెంజ్ చేసావు, ఇక 2 ఉన్నాయని చెప్పేసి లలిత అంటూ నువ్వు మా అత్త కోడలు సవాల్ కదా, ఇక సవాల్ కాదే, గెలవడానికి నువ్వు ఏం చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతున్నాను చెప్పేసి లలిత అనుకున్నది జరగపోతే ఇక నేను బయటికి గెంటిస్తుంది, నేను ఎప్పుడు వేధించి వేపుక తిందామా అని చెప్పేసి కాపులా కాచుకుంటూ కూర్చుంది అని చెప్పేసి లలిత అంటాను. తను చాలాసార్లు నన్ను కోడలు కాదని అవమానించింది అని చెప్పేసి అంటుండగా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావే అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది. కల ఆవిడ ఆటలు సాగవు కదమ్మా, ఏదో ఒక రోజు తన ఆట ముగిసిపోతుంది, ఆ లోపు నీ కాపురం ఏమవుతుందని నా బెంగ అని చెప్పేసి లలిత అంటతో నా కోడలని ఎలా రప్పించుకుంటావో చెప్పించుకుంటావు అని చెప్పేసి లలిత అంటుండగా ఏదో ఒక రోజు ఈ మధ్యలో అద్భుతం జరుగుతుందమ్మా అని చెప్పేసి సీత ఏదో ఒక రోజు తన నోటెంబడే సీత నా కోడలని చెప్పేసి తన నోటెంబడే బయటపడేలా చేస్తాను, ఇది విడగొట్టని సీతారాముల జంటమ్మా అని చెప్పేసి సీత అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ జంట వీడిపోలేదు, ఈ జంట కూడా వీడిపోదని చెప్పేసి అంటూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంటుంది. సత్యం అని చెప్పేసి సీత హలో నాన్న అని చెప్పేసి ఇక ప్రీతి గురించి శివకృష్ణ మొత్తం చెప్పేస్తాడు కదా. ఈలోపు విక్కీ ఇక తన రూమ్కి తీసుకొస్తాడు. పార్కి రెస్టారెంట్కి అని చెప్పి నీ రూమ్కి ఎందుకు తీసుకొచ్చా విక్కీ అని చెప్పేసి ప్రీతి అడుగుతుండగా అటు ఇటు డిస్టర్బ్ అవుతుంది, అదే నా రూమ్ అయితే డిస్టర్బెన్స్ ఏముందో అని చెప్పేసి విక్కీ అంట. లోపలికి తీసుకొచ్చిన తర్వాత చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ప్రీతి. ఇక లోపలికి వెళ్ళి గడియ పెడతాడు. గడియ పెట్టిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతావని చెప్పేసి జ్యూస్ తీసుకొస్తాడు. అప్పుడు వెంటనే విక్కీ ప్రీతి పక్కన కూర్చున్న తర్వాత కాస్త డిస్టర్బెన్స్ మెయింటైన్ చేయి అని చెప్పేసి అంటుండగా నీ బాయ్ ఫ్రెండ్నే కదా అని చెప్పేసి ప్రీతి మీద చేయి వేస్తాడు. నీ హద్దుల్లో నువ్వుండు విక్కీ, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, లవర్స్ కాదు అని చెప్పేసి ప్రీతి అంటూ ఉంటుంది. అవును నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాన్నావు కదా అని చెప్పేసి విక్కీ అంటుండగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదే అని చెప్పేసి ప్రీతి అంటుండగా కానీ నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి విక్కీ అంటాడు. మీ ఇంటికి నేను అల్లుని అవుతాం అనుకుంటున్నాను, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు విక్కీ, పద మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు అని చెప్పేసి ప్రీతి అంటూ నేను ఎలాగో ఇక్కడ రేప్ చేస్తే మన వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి చేస్తారు కదా, యూ చీటర్, నీ మనసులో ఇంత ఉందా, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్తుండగా అలా చేయి పట్టుకొని లాగేస్తాడు విక్కీ. ప్రీతిని బలవంతంగా ఇక రేప్ చేయడానికి అలా ఇక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రీతిని. ప్రీతి మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈలోపు శివకృష్ణ అక్కడికి వచ్చేస్తాడు. వదులు అని చెప్పేసి అంటుండగా శివకృష్ణ ఒరే లేరా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా విక్కీ చెంపలు పగలు కొడుతుండగా నువ్వా అని చెప్పేసి విక్కీ అంటుండగా నేనేరా అని చెప్పేసి చావు దెబ్బలు తింటూ ఉంటాడు శివకృష్ణ చేతిలో. విక్కీ చూడగానే నాకు డౌట్ వచ్చింది, అందుకే ఫాలో అయ్యాను, నీకేం భయం లేదమ్మా అని చెప్పేసి ప్రీతిని అంటూ ఉంటా. వచ్చి ఏం చేస్తావరా, నేనెవరో తెలుసా అని చెప్పేసి విక్కీ అంటుండగా నేనెవరో తెలుసారా, పోలీసురా అని చెప్పేసి చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు విక్కీ. వెంటనే విక్కీ నిన్ను ప్రీతిని కూర్చోమ్మా చెప్పేసి కార్లో తీసుకెళ్తూ ఉంటాడు శివకృష్ణ. మహాలక్ష్మి ఇంటికి తీసుకొస్తాడు కదా. మహాలక్ష్మి జనార్దన్ బావ బయటికి రండి అని చెప్పేసి విధంగా ఎందుకు అంత గావు కేకలు పెడతానని చెప్పేసి మహాలక్ష్మి అంటుండగా కార్ నుంచి బయటికి రండి అని చెప్పేసి ప్రీతి విక్కీని ఇక బయటికి రమ్మని చెప్పేసి శివకృష్ణ అంటుండగా ప్రీతి కార్ల నుంచి వస్తూ ఉంటుంది. వీడెవడో తెలుసా మీకు అని చెప్పేసి శివకృష్ణ విక్కీని అడుగుతుండగా ఎందుకు తెలీదు, ప్రీతి ఫ్రెండ్ విక్కీ అని చెప్పేసి జనార్దన్ అంటుండగా వీడు ప్రీతిని బైక్ మీద తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి శివకృష్ణ గొప్ప విషయం కనిపెట్టారే, ఫ్రెండ్స్ అన్న తర్వాత బైక్ మీద తిరగరా ఏంటి అని చెప్పేసి అర్చన ఉండంతవి ఎలకలను పట్టినట్టు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్కి వేరే ఏది దొరకలేదే అని చెప్పేసి గిరి అంటారా. వీడు ప్రీతిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా అని చెప్పేసి శివకృష్ణ అంటుండగా ఏ పార్కో రెస్టారెంట్కో సినిమాకో తీసుకెళ్లాడు అని చెప్పేసి మహా అంటు వీడు ప్రీతిని తన రూమ్కి తీసుకెళ్లాడు అని చెప్పేసి అంటుండగా అంతేనా, విక్కీ మా ఇంటికి వస్తాడు, అలాగే ప్రీతి కూడా వాడి రూమ్కి వెళ్ళుంటుంది అని చెప్పేసి మహా అంటుంది. అందులో తప్పేముంది అని చెప్పేసి మహా మాటలు విన్న శివకృష్ణ ఉగ్ర రూపంతో మహాలక్ష్మి అని చెప్పేసి చెయ్యెత్తుతాడు. ఒక పెంచిన తల్లిలాగా మాట్లాడుతున్నావా, ఒక ఆడదానిలాగా మాట్లాడుతున్నావా అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటాడు. పిల్లని రూమ్కి తీసుకెళ్ళాడంటే కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇంటికి వస్తాడు,
ప్రీతి వాడి రూమ్కి వెళ్తుందని చెప్పేసి అంటున్నావు అని చెప్పేసి శివకృష్ణ వాడు ఏం చేశారో తెలుసా, ప్రీతిని బలాత్కారం చేయబోయాడు అని చెప్పేసి శివకృష్ణ మాటలు విని మహాలక్ష్మి అందరూ షాకే చూస్తూ ఉంటారు. వాడితో వెళ్ళొద్దని నేను ముందే హెచ్చరించాను, నా మాట కాదనకుండా వాడితో వెళ్ళిపోయింది. నేను కాస్త ఆలస్యమైతే ఈరోజు ఇక ప్రీతి జీవితం సర్వనాశనం అయ్యేదని చెప్పేసి శివకృష్ణ అంటాడు. మామయ్య చెప్పేది నిజమా ప్రీతి అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. ఫ్రెండునని చెప్పేసి ఇంటికి వస్తూ నా చెల్లెలి జీవితాన్ని సర్వనాశనం చేయబోయావా, నేను బ్రతకనివ్వను అని చెప్పేసి ఇక విక్కీని కొడుతున్న రామ్ని అడ్డుకుంటాడు శివకృష్ణ. వాళ్ళని ఏం లాభం, ఇలా చేయడం వీళ్ళని నమ్మడం ప్రీతి తప్పు, ప్రీతిని ఇలా పెంచడం మీ పిన్ని తప్పు అని చెప్పేసి శివకృష్ణ వీడికొచ్చిన ఆడపిల్లను ఎలా చూసుకోకపోవడము మీ నాన్న తప్పు అని చెప్పేసి శివకృష్ణ అందరినీ కడిగి పాడేస్తూ ఉంటాడు. ఇలాంటి రోగిని ఇంటికి రానివ్వడం మీరందరూ చేసిన తప్పు అని చెప్పేసి శివకృష్ణ అందరికీ ఇక చుక్కలు చూపించేలా మాటలు అంటూ ఉంటాడు. రోజు ప్రీతికి ఏదైనా ఉంటే ఇక మీరే అందరూ సమాధానం చెప్పాల్సిండే అని చెప్పేసి అంటుండగా, బాధ్యతగా పోలీసుగా చేసిన మీ డ్యూటీకి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మహా అంటుంది. అమ్మాయిని మేము ఇక కంట్రోల్లో పెట్టుకుంటాం, దయచేసి వెళ్ళండి. నేను పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేయలేదు, నా మేనకోడలు నా చెల్లెలి కూతురు, ఇక బాధ్యత నాకు కూడా ఉంటుంది అని చెప్పేసి శివకృష్ణ మేనమామగా తనని కాపాడను, ఇక మీలాంటి చేతుల్లో మెదిలిన తన భవిష్యత్తు ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి శివకృష్ణ చెల్లెలు ఇక్కడ లేదు కాబట్టి తన తరపున నేను అడుగుతున్నాను, నా మేనకోడల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. ఇంత చూస్తుంటే ఇది ఇంత మీ ప్లాన్ లాగానే ఉంది, ఇది కావాలని సీన్ మొత్తం క్రియేట్ చేసినట్టుగా ఉంది అని చెప్పేసి ఇక ప్లాన్ మొత్తం మీరే చేశారని చెప్పేసి శివకృష్ణ మీద నింద వేస్తూ ఉంటుంది. వెంటనే విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీ చెంపలు పగల కొట్టి ప్రీతిని ఇలా చేయమని ఎవరు చెప్పారు అని చెప్పేసి మెల్లగా శివకృష్ణ చేయమని చెప్పాడు. ఇక నేను వెంటనే వదిలేస్తానని చెప్పేసి ఇక విక్కీకి మెల్లగా చెప్తూ ఉంటుంది. మహా చేయమన్నారు, చెప్పు చెప్పు అంటుండగా ఇక ఈయన చేయమన్నాడు అని చెప్పేసి శివకృష్ణ మీద నింద వేస్తాడు విక్కీ. ఇక శివకృష్ణ మాత్రం షాకే చూస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి ప్రీతిని పికప్ చేసుకొని ఇక ప్రీతిని బలాత్కారం చేస్తూ ఉంటే నేను మధ్యలో వచ్చి కాపాడినట్టు ఇక అందరిలో నేను హీరో అవుతానని చెప్పమని చెప్పాడు. శివకృష్ణ విక్కీ కాలర్ పట్టుకొని అబద్ధం ఆడకురా, నిజం చెప్పురా, ఈ నాటకం ఆడినందుకు నాకు డబ్బులు కూడా ఇస్తానన్నాడు అని చెప్పేసి విక్కీ అబద్ధం ఆడుతూ ఉంటే, అప్పుడు కూతురు కూసావంటే నిన్ను చంపేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను, ఇలాగే చేయనంటే ఇలాగే బెదిరించాడు అని చెప్పేసి విక్కీ అంటే ప్రాణాల కోసం ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పేసి విక్కీ అంటుండగా, తను హీరో అవడం కోసం విక్కీని విలన్ చేశాడు అని చెప్పేసి మహా ఇక విక్కీని భయపెట్టి ప్రీతిని ఇలా చేయమని చెప్పాడు, పోలీస్ అయి ఉండి ఇలా చేయడానికి సిగ్గుగా లేదు అని చెప్పేసి జన తిడుతూ ఉంటాడు. చేస్తున్నా కాబట్టి డిపార్ట్ మీద నమ్మకం కూడా పోతుందని చెప్పేసి గిరి అంటుండగా, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు మామయ్య, మీ మీద ఉన్న ప్రేమను నమ్మకాన్ని పోగొట్టారని చెప్పేసి రామంట. ఇలాంటి మేనమామ ఉండడం కంటే ఇక లేడని చెప్పడమే మంచిది అని చెప్పేసి ప్రీతి అంటుండగా, ఇప్పుడే నా అర్థమైందా జన అని చెప్పేసి మహా అంటే నా అర్థమైందా సుమతి ఎందుకు మనకు దూరంగా ఉందో, తోడబుట్టిన చెల్లెలి పిల్లని చంపాలని చూసిన ఈ శివకృష్ణ కంసుడు లాంటి వాడు అని చెప్పేసి నిందలు వేస్తూ ఉంటుంది మహాలక్ష్మి. మన సీత రాకపోతే సీన్ కాస్త పంచుంటది కదా, ఈ లోప్సు సీత క్లాప్స్ కొట్టు ఏం చెప్పారత్తయ్యో, మీ సీన్లోని మీ అబద్ధంలో సూపర్ ఉంటుందత్త అని చెప్పేసి సీత ఎంటర్ అవుతుంది. ఒకసారి నిరూపించుకున్నారత్త, ఏం మాట్లాడుతున్నావు సీత, మీ నాన్న నిజ స్వరూపాన్ని నేను బయట పెట్టాను అని చెప్పేసి మహా అంటే, నాన్న ఎంత దుర్మార్గుడో ఇప్పుడే తెలిసింది సీత, మీ అలాంటి నాన్నని వెనకకేసుకొస్తున్నామని చెప్పేసి అర్చన అంటే, ఆ తండ్రికి పుట్టిన కూతురు కదా, అలాంటి బుద్ధులు ఎక్కడ పోతే చెల్లెలికి కూతురు అని కూడా చూడకుండా నా కూతురు మీద అగేత్యం చేస్తాడని చెప్పేసి జన అంటాడు. ఏం చేసినా పాపం లేదు అని చెప్పేసి జన అంటుండగా, పాపం ఎవరు చేశారో నేను చెప్తాను కదా మామయ్య అని చెప్పేసి సీత అంటుంది. అన్ని చేసింది మామయ్య సీతయ్య, విక్కీ నిజం ఒప్పుకున్నాడు సీత అని చెప్పేసి రామ్ అంటాడు. అప్పుడే అనుకున్నా విక్కీ ఇలాంటి మంచి ఫ్రెండ్ ఇలా చేయడం ఏంటని అని చెప్పేసి ప్రీతి అంటుండగా, వీడు మంచోడం ముంచోడం ఇప్పుడే నిజం బయట పెడతానని చెప్పేసి సీత అంటుంది. వెంటనే సీత విజిలేసి ఇదిగో అమ్మాయిలు ఇక రండి అని చెప్పేసి పిలుస్తుండగా, ఈలోపు ప్రీతి క్లాస్మేట్స్ వచ్చేస్తారు కదా, ఏ పూజ నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి ప్రీతి అడుగుతూ అనుకున్నట్టు ఈ విక్కీ గాడు మంచివాడు కాదు,
వాడు చాలా చెడ్డవాడు అని చెప్పేసి ప్రీతి ఫ్రెండ్ చెప్తుండగా షాక్ అయిపోతుంది. చాలా దుర్మార్గుడు, వీని నమ్మి నేను రూమ్కి వెళ్తే నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేశాడు, జీవితాన్ని నాశనం చేసింది కాకుండా సీక్రెట్గా ఫోటోలు చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాడని చెప్పేసి నిజాన్ని బయట పెట్టేస్తుంది మన సీత. వీడి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, వీని ద్వారా శివకృష్ణ అంకుల్ తెలుసుకున్నాడని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఎలాంటి వాడో మీకు తెలియాలని సీత ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చిందని చెప్పేసి ప్రీతి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. నీ నమ్మకు ప్రీతి, మాలాగే నువ్వు కూడా నాశనం అయిపోతావు అని చెప్పేసి మహాలక్ష్మిని కంగు తినేలా చేస్తుంది సీత. చెప్పింది అబద్ధం, కావాలని మీ మామయ్య అని చెప్పేసి ఈ విధంగా విక్కి అంటుండగా అరే నిన్ను అని చెప్పేసి ప్రీతి విక్కి చెప్పులు వాయిస్తూ ఉంటుంది. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ రా, నువ్వు కూడా మంచి ఫ్రెండ్ అని నమ్మాను, జీవితాలాగా నా జీవితం స్పాయిల్ చేయాలనుకున్నావా అని చెప్పేసి మొహం మీద ఉమ్మేస్తుంది. ఆడపిల్ల జీవితాలని సర్వనాశనం చేసి నా చెల్లెల జీవితం సర్వనాశనం చేసి చంపేస్తాను అని చెప్పేసి అంటుండగా ఆగురా మామ, నీ చట్టాన్ని చేతిలోకి తీసుకోకు, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పేసి పోలీసులో పట్టి అని చెప్పేసి గిరికి చెప్పిన తర్వాత విక్కీని పోలీసులో పట్టియడానికి తీసుకెళ్తాడు. ఇలాంటి వాడిని కనిపెట్టుకుంటూ ఉండాలి. విక్కీ లాంటి నమ్మించి మోసం చేసే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళ అసొంటికి ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి ఈ విధంగా సీత చాననతో మా నాన్న మీద నింద వేసి ఆయనకు 2 ఆడపిల్లలను కూడా మర్చిపోయిందని చెప్పేసి సీత అంటే ఏ కష్టం వచ్చినా వాళ్ళల్లో నా కన్న పిల్ల ఉన్నదని చూసుకునే తండ్రిని పోలీస్ నేను అని చెప్పేసి శివకృష్ణ అవునన్నా కాదన్నా ఇది నా చెల్లెలి కుటుంబం, నా చెల్లెలు సుమతిల్లు అని చెప్పేసి శివకృష్ణ అంట. మీరు నన్ను బాధ పెట్టిన ఈ ఇంటి మీద బాధ్యత మాత్రం వదిలిపెట్టను, పద సీత అని చెప్పేసి శివకృష్ణ సీతను తీసుకొని వెళ్తూ ఉంటారు. సీత గురించి శివకృష్ణ కోసం ఎదురు చూస్తుండగా ముందు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు, ముందు ఇది వెళ్ళింది తర్వాత మీరు వెళ్ళారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. చేస్తున్నారని అడగమ్మా, సరే ఏం చేసి వస్తున్నారు, నీ మేనకోడల్ని కాపాడి వస్తున్నాం అని చెప్పేసి సీత. ప్రీతికి పెద్ద ప్రమాదం జరగబోయింది లలిత. ఇక ఫ్రెండ్ అని చెప్పుకున్న అతను డ్రాప్ చేయడానికి చాలా ఇబ్బంది పెట్టాడు. జరిగిందంతా లలితకు చెప్పేసరికి వాడి చేతిలో ప్రీతి గతి ఏమయ్యేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తలుచుకోవడానికి భయంగా ఉందని చెప్పేసి ఈ విధంగా లలిత అంటుండగా ప్రీతి మామయ్య అని చెప్పేసి శివకృష్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది.